దేవునికి స్తోత్రములు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి మనం ఎంతో దేవుని స్తుతించాలి. ఉదయకాల వేళలో మరోసారి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఇస్తున్న వాగ్దానాలు మనం ధ్యానిద్దాం. మత్తయి సువార్త 5:9 సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ప్రియ సహోదరుడా సహోదరి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. చూసారా, దేవుని కుమారులు అంటే ఎవరు? సమాధానపరచువారే. మరి దేవుని కుమారులుగా ఉంటున్నామా, లేకపోతే సాతాను యొక్క బిడ్డలుగా, దెయ్యపు బిడ్డలుగా ఉంటున్నామా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని కుమారులకు ఉన్న లక్షణాలు సమాధాన పడే జీవితం ఉంటుంది. కాబట్టి సఖ్యమైతే నీవు అందరితో కూడా సమాధానంగా ఉండాలి. నీ కుటుంబంలో నీ భర్తతో, నీ భార్యతో సమాధానంగా ఉండాలి. నీ పిల్లలు వారితో సమాధానంగా ఉండాలి. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో, మరి నీ యొక్క ఇరుగు పొరుగు వారితో అందరితో కూడా నీవు సమాధానంగా ఉండాలి. సంఘములో ప్రతి ఒక్కరితో కూడా సమాధానంగా ఉండాలి. నేను పలానాలతో మాట్లాడను, వారంటే నాకు ఇష్టం లేదు అంటున్నావంటే దేవుని కుమారులకున్న లక్షణాలు నీకు లేవని అర్థం. కాబట్టి దేవుని కుమారులు ఎప్పుడు కూడా సమాధాన పడేటువంటి వారిగా ఉండాలి. అందుకనే వారి యొక్క సంతతిని వర్ధిల చేస్తున్నాడు, వారి సంతతి ఆశీర్వదించబడుతుంది ఉంది. చూసారా, దేవుని వాక్యం మరి కీర్తన గ్రంథము 37:37 కనుక మనం చూస్తే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడము, సమాధాన పరుచు వారి సంతతి నిలుచును. సమాధాన పరిచే వారి యొక్క సంతతి, సమాధానంగా ఉండే వారి యొక్క సంతతి, వారి బిడ్డలు నిలుస్తారంట. కానీ ఒక్కడైనా నిలవకుండా అపరాధులు నశించుదురు. అపరాధులు సమాధానం లేనటువంటి వారు. చూడండి, దేవుని వాక్యమే సెలవిస్తుంది, సమాధాన పరిచే వారి సంతతి నిలుస్తుంది, భూమి మీద నిలుస్తుంది. దేవునిలో నడిచేటువంటి వాడు, సమాధాన పడే వారి కుటుంబాలు, వారి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకనే అబ్రహాము లోతు పనివార్ల మధ్య అబ్రహాం యొక్క పనివార్లు అంటే లోతు అబ్రహాము బాగా అభివృద్ధి చెందారు. వారి ఆస్తి విస్తరించినప్పుడు, వారు కలిసి నివసించలేనంత ఆస్తి విస్తరిస్తే పనులకి గొడవ వచ్చింది. పనులకి గొడవ వస్తే అబ్రహాం ఏమన్నాడంటే, మన బంధువులు గనక మన మధ్య గొడవలు ఉండకూడదు, మన మధ్య తగాదాలు ఉండకూడదు. కాబట్టి నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడం తట్టుకు వెళ్తే కుడి తట్టుకు వెళ్తా అన్నాడు. కొంచెం దూరంగా ఉందాం, మనం సమాధానంగా ఉందాం, దగ్గరుండి అలర చేసుకోకూడదు. మన చుట్టూ కూడా అన్ని చెందులు ఉండాలి. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ రోజున మనము క్రైస్తవుడిగా నీవు జీవిస్తున్నావంటే నిన్ను చుట్టూ ఉండేవారు గమనిస్తూ ఉంటారు, అన్ని జనులు చూస్తూ ఉంటారు. కాబట్టి అందుకనే నువ్వు పనిచేసే స్థలాల్లో నీ చుట్టూ ఉండాలి, నిన్ను గమనిస్తూ ఉంటారు. చదువుకునే కాలేజీలో, అలాగే స్కూల్లో, నువ్వు వెళ్తున్నట్టు వ్యాపారంలో, నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ప్రజలను గమనిస్తూ ఉంటాను. నువ్వు సాక్షిగా నిలబడాలి. నీ యొక్క జీవితం ఒక సమాధానకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి. అందుకనే అబ్రహాము, మన బంధువులు ఒకరి మధ్య ఒకరికి ఎందుకు గొడవలు, కాబట్టి మనము దూరంగా ఉందాం. ఇటువంటి వాటికి, గొడవలకి, సమస్యలు మనం చాలా దూరంగా ఉండాలి. క్రైస్తవుడా సహోదరా, మరి దేవుని బిడ్డలుగా నువ్వు జీవించాలంటే ఇటువంటి వాటికి నువ్వు దూరంగా ఉండాలి. ప్రతిదానికి గొడవ వేసుకోవటం, ప్రతిదాన్ని అల్లరి చేసుకోవచ్చు. నీ భర్త మీద, నీ భార్య మీద ప్రతిసారి గొడవలు పడుతూ నువ్వు అద్దెకుంటున్నావు అనుకోండి, అద్దెగల ఇక ఇంటిగల వాళ్ళ పద్దాకులు చూస్తూ ఏమంటారంటే, వీళ్ళు క్రైస్తవులే కానీ ఎప్పుడు గొడవ ఆడుతూ ఉంటారంటారు. కాబట్టి ఆ ఇల్లు ఖాళీ చేపిస్తారు కూడా. కాబట్టి అమ్మో, ఇటువంటి క్రైస్తవుడిని మేము వదిలిపెట్టమండి. మా ఇంట్లోకి వచ్చారు, వాళ్ళు చాలా నెమ్మది పరులు, చాలా భక్తి పరులు అనే సాక్ష్యాన్ని కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి. అలాగే మరి ఇస్సాకు జీవితంలో కూడా దేవుడు ఆశీర్వదిస్తుంటే ఫిలిస్తీయులు దాన్ని వారలేకపోయారు. అక్కడి నుంచి వారు పంపించేస్తే అక్కడ
మరి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఇస్సాకు గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బావి తోకుంటున్నప్పుడు తన యొక్క పశువులకి ఆ మందలకి కావాల్సిన నీరుని అక్కడ గెరారీలు వచ్చి గొడవ చేశారు. తండ్రి పూర్తి చేసినటువంటి బావుల్ని శత్రువులు పూర్తి చేశారు. దాన్ని తిరిగి తోకుంటే మంచి జలాలు వచ్చింది. దాన్ని ఇది మాదే అని అడ్డుకున్నారు వాళ్ళు. అక్కడ అందుకనే దానికి జగడం అని పేరు పెట్టాడు. ఏసేకు అనే మాటకి జగడం అర్థము. రెండో భావంతో వేరంట. రెండో భావంతో అయితే అక్కడ కూడా వాళ్ళు అడ్డుకున్నారు. మరి సిత్నా అని పేరు పెట్టాడంటే విరోధము, అక్కడ కూడా అడ్డుకున్నారు. మూడోసారి బావి తవ్వినప్పుడు అక్కడ వారు ఏమి కూడా గొడవడలేదు, సమాధానం పంపించారు. అప్పుడు దానికి ఎడమని పేరు పెట్టినాడు. కాబట్టి ఇస్సాకు తాను వెళ్ళిన తన తండ్రి తవ్విన బావుల్ని శత్రువులు పూర్తి చేస్తే వాటిని తవ్వుతుంటే మంచి జలాలు వస్తే శత్రువులు మాదే అంటే వాళ్ళని అది విడిచిపెట్టి మరొక బావి తవ్వుకున్నాడు. అలాగే నీకు సమాధానంగా ఉండాలి, ఆ స్థలానికి నువ్వు దూరంగా వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే యెహోవా నీకు నిశ్చయముగా యెహోవా నీకు తోడేంటో మేము చూసాము, యెహోవా తోడేంటో మీకు చూసాము, మేము నిన్ను ముట్టక నీకు మేము. చూడండి వాళ్ళు ఏమంటున్నారంటే నీవు యెహోవా చేత ఆశీర్వదించబడినటువంటి వాడు, నిన్ను సమాధానముగా పంపేసింది అంటున్నారు. అంటే వారు మా దేవుడు ఆ ఇస్సాకుకి దేవుడు తోడుకున్నాడనే వాళ్ళు శత్రువులు గ్రహించినారు. కాబట్టి నీ చుట్టూ ఉండాలి, నీ బంధువులు, నీ స్నేహితులు ఏం చేయాలి, ఏం చూస్తారంటే దేవుడికి తోడుకున్నాడమ్మ. ఎందుకంటే సమాధాన పరిచే వారి సంతతి నిలుస్తుంది. కాబట్టి అందుకే అన్న దేవుని కుమారులు ఎవరంటే సమాధాన పరిచే వాళ్ళే. కాబట్టి మన ఇతరులతోనూ కుటుంబంలో భార్యాభర్తలతో సమాధానంగా ఉండాలి, అన్నదమ్ములతో సమాధానంగా ఉండాలి, అక్క చెల్లెలతో సమాధానంగా ఉండాలి, సంఘముల సమాధానంగా, ఇరుగు పొరుగు వారితో సమాధానం, సఖ్యులు అందరితో కూడా నువ్వు సమాధానం కలిగి ప్రభు బిడ్డగా జీవించాలి. అట్టి కృప దేవుడు మనకిచ్చినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వాక్యాన్ని విన్న ప్రతి సహోదరులకు ప్రార్థిస్తున్నాం. సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనిపిస్తారని సెలవిచ్చాం. కాబట్టి అందరితో సఖ్యమైతే అందరితో సమాధానం ఉంటున్నాం. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి నాయన నీ బిడ్డలుగా నాయన నేను ఘనపరిచేవారిగా మహింపరిచేవారు ఉంటా సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.